ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి, డబ్బు సంపద కృతజ్ఞతలు. మన డబ్బు గురువైన శ్రీ విశ్వమణి బాబు గురువుగారికి కృతజ్ఞతలు. ఆయన కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. ఆయన భార్య బిడ్డలకు కృతజ్ఞతలు. గురువుగారు మా కోసం ఎందుకు పుట్టావో, ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నావు గురువుగారు. నేను ఎంత కష్టపడ్డానంటే, ఒకప్పుడు వ్యాపారం చేసి అంతా పోగొట్టుకున్నాను. తర్వాత మా అబ్బాయి కూడా మెంటల్ ఎక్కి రోడ్లంటి తిరుగుతాండ. ఇంతకుముందు మన హైదరాబాద్ క్లాస్లోనే చెప్పాను. తిరుగుతా అంటే వాళ్ళ హాస్పిటల్ యజమానులు ఏం చెప్పారంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ పడుతుందని చెప్పారు. మా గురువుగారిని తలుచుకున్న పిలిచబోయేటప్పుడే, మా గురువుగారిలో శక్తి ఉంటే అతి తొందరలో మా అబ్బాయి మామూలుగా మనిషికి వచ్చి వర్క్ చేసుకోవాలనుకున్నాను. నెల 10 రోజులకే వచ్చి వర్క్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు అది మన ఫోటో చూపించాను సార్ మన క్లాస్లోనే. నాకు బాగున్నాడు సార్. వర్క్ టైల్స్ వర్క్ చేస్తున్నాడు. అసలు అది అద్భుతం సార్. అందరూ పక్కన వాళ్ళు కూడా అనుకుంటున్నారు. నాకైతే డబ్బు మామూలుగా గురువుగారిని తలుచుకుంటే వచ్చేస్తున్నాయి. ఇది మూడో క్లాస్ సార్. నేను 3వ క్లాసు ఇంతవరకు అప్రిమేషన్ చేస్తాను కానీ ధ్యానం చేయలేదు. నేను అప్పుడే అనుకున్నా 3 క్లాసులకు వెళ్ళే వరకు మనకు ఏదైనా క్లాసుకి వెళితేనే నేర్చుకొని ఏదైనా చేయాలా. ఏదో ఒకసారికి వెళ్ళి మనం చేసుకుంటే అది జరగలేదంటే నెగిటివ్లో పోవడం బాగుండదు. 3 క్లాసుల తర్వాతే నేను స్టార్ట్ చేయాలనుకున్నా. ఇక ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తా గురువుగారు. నాకన్నీ చాలా అద్భుతాలు జరిగాయి గురుగారు. ఒకసారి బైక్లో పెట్రోల్ అయిపోయింది గురుగారు. వీడియోలో చూసిన వర్షం వస్తే ఆగిపోతుంది, నిలబడుతుంది అని అవన్నీ చూసినాను. నా బైక్లో పల్సర్ బైక్లో పెట్రోల్ అయిపోయింది. అది మామూలు పెట్రోల్ అయిపోతే 1/2 కిలోమీటర్ కూడా పోదు. ఆ బైక్లో సామాన్లు పిల్లగాన్ని అందరినీ వేసుకున్న దిగి నడిచేకి అంత లేదు. ఆ రోజు మా గురువుగారుల శక్తి ఉంటే పెట్రోల్ బంకు వరకు బండి ఆగకూడదు అనుకున్నాను. 2.5 కిలోమీటర్ బంకు వరకు నిలవలేదు. అది నా వెనకున్న అబ్బాయి ఏందన్నా ఆశ్చర్యమైన, ఏంది నా పెట్రోల్ ఇంత దూరం వస్తుందా బండి అన్నాడు. అది నీకు తెలియదు, నాకు తెలుసు అనుకున్నా. గురువుగారు నాకు చాలా అద్భుతాలు జరిగినాయి. ఇంకా చెప్తాను ముందుకి. నెక్స్ట్ క్లాస్ కారు తీసుకొని రావాలనుకుంటున్నాను. నేను చాలా పట్టుదలతో, కసితో, చాలా ఇదిగా ఉన్నాను గురువుగారు. కారులో వస్తా, ఎంతో సాధిస్తా. విశ్వ కళ్యాణం చేయాలనుకుంటా గురుగారు. అన్నదానం చేయాలనుకుంటున్నాను. నా కోరికలన్నీ మీ ఆశీర్వాదంతో నెరవేరాలని కోరుకుంటున్నా గురుగారు. ఇంకా ముందు చాలా చెప్పాలా, చాలా క్లాసులు రావాలి గురుగారు. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా గురుగారు, ప్రతి క్లాస్కి రావాలని నా కోరిక. నేను కోరుకుంటున్నా గురుగారు. డబ్బులు వస్తాయి గురుగారు, వస్తున్నాయి గురుగారు. మొన్న ఉన్నట్టుండి 4 వర్కులు వచ్చినాయి. ఇంతకుముందు కష్టపడి సిమెంట్ అంతా పూసుకుంటా అంటే గురుగారు లేదు, డబ్బులు రాలే. మొన్న తిరుపతి క్లాస్ పోయేటువంటి పనే చేయలేదు, వర్కర్లతో చేపిస్తాను, డబ్బులు ఆటోమేటిక్గా వస్తున్నాయి గురుగారు. ఈరోజు కూడా ఒక వర్క్ పంపించిన గురుగారు. 75,000 ఒప్పుకున్నాను, వాళ్ళకి 55,000 ఒప్పించిన, 20,000 లాభం గురుగారు. 4 రోజుల్లో అయిపోతుంది. మా గురువుగారి దయతో ఇంకా ఎంతో ఎత్తుకేది కోట్లు సంపాదించి విశ్వ కళ్యాణం చేసి పేద ప్రజలకి అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నా గురుగారు. క్లాస్ బాగుంది. ఇక్కడ కుర్చీలకి, లైట్లకి, భోజనాలకి, మేనేజ్మెంట్కి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. డబ్బు సంపద. ఇక్కడ వచ్చిన అదృష్టవంతులకు, ధనవంతులకు, కోటీశ్వర్లకి చాలా కృతజ్ఞతలు. గురువు గారికి పాలాభివందనాలు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, వాళ్ళ భార్యకు కృతజ్ఞతలు, వాళ్ళ పిల్లలకు కృతజ్ఞతలు. నాకు జరిగిన మిరాకిల్ ఏంటంటే, మా అబ్బాయికి కాలు కింద గుచ్చుకుంది. అక్కడ ఏమన్నారు హాస్పిటల్, కాలు తీసేయాలను, ఇది ఇక్కడ కొట్టేయాలను. నువ్వేంది కొట్టేసేది, నేనే తక్కువ వేసుకొని నీకే చూపిస్తాను డాక్టర్ దగ్గర ఛాలెంజ్ చేసుకొని ఇంటికి వచ్చి ఆపరేషన్ చేసిన. ఇంత వాసింది, గట్టిగా అయింది కాలు.
మా 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 వదిన మా అన్న ఏంద్రా నీకు ఏందో దయ్యం పట్టిందా ఏంది చెప్పింది నువ్వే వాడతావా నీ పాట నువ్వే వాడతావా అని నన్ను బెదిరించారు. మీరు ఎవ్వరు చెప్పినా నేను వినానా, నేను తక్కువ చేసుకుంటా, నువ్వు చూడాలి అంతే, నేను తక్కువ చేసుకోకపోతే నన్ను అడుగు అని అప్రమేషన్ చేసిన. 15 రోజులు చేస్తే దెబ్బగా తగ్గిపోయింది. మా అమ్మాయికి హాస్టల్లో ఉంటుంది. మీ కూతురుకు జ్వరం వచ్చింది అనుకోకుండా అని ఫోన్ చేసిర్రు. తీసుకొచ్చిన జ్వరం రావడం ఏంది అనుకోకుండా నేను ఇంటికి తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చే లోపే తగ్గిపోవాలని ఇంటికాడ అప్రమేషన్ చేసుకొని వెళ్ళిపోయినా. తీసుకొని వచ్చిన ఎమ్మడే తగ్గిపోయింది. హైదరాబాద్ తీసుకొచ్చిన ఎమ్మడే తగ్గిపోయింది. మా ఆయనకు బండ్లు ఇట్లా పెద్ద బండి నడుపుతాడు, ఆయన యాక్సిడెంట్ అయింది. మా ఆయనకి ఏమి కావద్దు, అస్సలు జరిగిందేదో జరిగిపోయింది కానీ మా ఆయనకి ఏం కాదు అని అప్రమేషన్ చేసిన. అసలు మా ఆయనకు ఒక్క గీత గీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాడు. మళ్ళీ బండిలోనే ఉన్నాడు. బండి పోయేంత గోదలు నిలబడినా అని ఏం కాదు, అస్సలు మంచిగా ఉన్నాడు మా ఆయన. 3 క్రేన్లు పెట్టి తీసిరు బండి, 3 క్రేన్లు పెట్టి తీసిన మా ఆయనకి ఏం కాలేదు, అస్సలు గీత కూడా వాళ్ళు 3 రోజులు ఉన్నాడు, అయినా కూడా ఏం కాలేదు. మాకు జరిగింది ఇది. కానీ నేను తీసుకున్న వారందరి డబ్బులను, ఇది 3వ క్లాసు నాకు, మా ఆయన 8 క్లాసులకు వచ్చిండు. నేను పోయిన ఎమ్మటే నాకు అద్భుతం జరిగింది. గురువుగారు నాకు ఆశీస్సులు కావాలని వచ్చిన, గురువుగారు ఆశీస్సులు ఇచ్చిండు. నాకు నా ప్రాబ్లం చాలా సులభంగా క్లియర్ అయిపోయింది. డబ్బులకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, విశ్వమని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారి భార్యగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. నీ ఆశీస్సులు కావాలి గురు. క్లాస్ సూపర్ ఉంది, జరిగినాయి. విశ్వమణి బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళ భార్య గారికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చేసిన కోటీశ్వరులు అందరికీ కృతజ్ఞతలు. నాది కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా బాపురమండి నాది. నేను ఇప్పుడు 3వ క్లాస్కి వచ్చేది. ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నాకు అంత భయం అంటే అంత భయం ఉండే. ఇప్పుడు 3వ క్లాస్కి ధైర్యం వచ్చింది. మిరాకిల్ కన్నా బాగానే జరిగిన నాకు. ఎందుకంటే నేను సుమారుగా 1 కోటి రూపాయలు అప్పులు ఉంటున్నాయి. 1 కోటి రూపాయలు అప్పు, 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఇంకా నేనేమి ఇంకా సేనంతే కానీ తీరదని భయపడిపోయినాను. ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడే ఒక 50% ధైర్యం వచ్చా, ఎట్లనగా నేను సాధిస్తా. ఇంకా మా అమ్మ ఉండే ఊరికి ఎందుకు ఎదురు పడతావు, ఏదైనా ఒక 5 ఎకరాలు అమ్మి అప్పు కట్టిడాను అమ్మని. నేను చూద్దాం ఏం కష్టపడి మా నాన్న సంపాదించినాడు. నేను అమ్మితే కన్నా ఏమంటారు జనము, వాళ్ళ అప్ప చచ్చిపోయాక ఆస్తి అమ్మి అంటారు. వద్దు చూద్దాం. అప్పుడు ఈవిడ ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు చాలా ధైర్యం వచ్చి నాకు. ఇప్పుడు నేను సుమారుగా ఏం లేదంటే ఒక 40 లక్షల అప్పు కట్టినాను. పంటలు బాగా వచ్చినవి. నేను మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు కానీ ఇస్తుండారు. మా నాన్న నేను వేయలేదు, మా నాన్న ఇచ్చినాడు. అవి వసూలు చేసేకి ఎంత కష్టపడుతున్నట్టు అంత కష్టపడుతున్నాను. ఇప్పుడు వచ్చేస్తుండే సులభంగా. ఇది మిరాకిల్స్. నాకు ఏదో రకంగా ఎప్పటికి ఇంట్లో డబ్బులు ఉంటుంది. అప్పుడు ఒక 10,000 కావాలంటే 10 మందిని అడుగుతుంటాను, దొరికేదిలే. ఇప్పుడు ఎప్పటికి బీరోలో డబ్బులే. ఇప్పుడు సంవత్సరం అయింది నేను సార్ దగ్గరికి వచ్చి. ఇది 3వ క్లాస్. ఇది మధ్యన నేను ఊరికి అప్రమేషన్ చేసుకుంటా ఉంటుని ఈరోజు వచ్చినాను. పోయిన సంవత్సరంలో 5 నెలలు వచ్చినాను, మరి ఇప్పుడు వచ్చినాను. హ్యాపీ ఉన్నాను సార్. క్లాస్ సూపర్ సార్. అదే సార్, ఇంకా మా కొడుకులు నెగిటివ్లో ఉండరు, పిలుచుకొని రావాలని నేను మీ ఆశిస్తూ పిలుచుకొని వస్తాను సార్. అదే సార్, వాళ్ళగానే అనుకుంటారు సార్, మా నాన్న ఎంత ఉంటే ఇప్పుడు ఏం చాలా ధైర్యంలో ఉండడు అన్న మంది ముందు చెప్తుంటారు అని. అదే సార్, అదే నా భార్యకి కానీ చాలా నెగిటివ్లో ఉండి ఇప్పుడు తానుగాను ఇప్పుడు నేను వీడియోలో చూసి చెప్పినట్లు ఇప్పుడు ధ్యానం చేస్తుండ సార్. నా భార్యకి అర్థమవుతుండదు. ఇప్పుడు అందరూ ఇంట్లోనే పాజిటివ్గా తయారవుతున్నాం మనం. ఇక్కడ భోజనానికి కృతజ్ఞతలు, లైట్కి కృతజ్ఞతలు, చైర్కి కృతజ్ఞతలు,
అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతురాలకి ఇక్కడ వచ్చిన ధనవంతురాలకి కృతజ్ఞతలు. మా విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. మా బాబు గారు విశ్వమణి గారికి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు. నాకు మిరాకిల్ జరిగింది ఏమిటంటే 5 into 5 55 అఫర్మేషన్ రాశాను. 5 into 55 అఫర్మేషన్ రాశాను. ₹1,00,000 రావాలని రాశాను. 3 నెలలు అయినాక నాకు ₹1,00,000 వచ్చింది. సులభంగా ఈజీగా అన్నీ ప్రతిరోజు ఏదో రకంగా మాకు డబ్బు వస్తుంది. అవును సార్. మా గురువుగారు ఇంకా ఆశీస్సులు ఉండాలని నేను ఈ క్లాస్కి వచ్చినాను. మా గురువుగారు క్లాస్ బాగుంది. విశ్వమణి బాబుకి చాలా 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 శతకోటి వందనాలు. డబ్బుకి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, ఇక్కడ ఫ్యాన్కి కృతజ్ఞతలు, ఏసీలకి కృతజ్ఞతలు, రూమ్కి కృతజ్ఞతలు, కుర్జీలకి కృతజ్ఞతలు, ఇక్కడ వడ్డించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, వంట చేసిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు సార్. పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన అందరికి ధనవంతులకి కోటేశ్వరులకి కృతజ్ఞతలు. నాది 3వ క్లాస్ ఇప్పుడు రావడం. వచ్చినప్పుడు ఏమైతే జీరోలు ఉన్నాయా? జీరోలు ఉన్నాయి లేదు గురుగారు. ₹10 అంటే నాకు లేకుండా ఉన్నది ఫస్ట్లో. ఇక్కడ రాంతలకి చాలా బాధలలో ఉన్నాయి. ఇప్పటికైతే నా అంచనా 2,000 కానీ 2-3 కానీ ఉంటుంది గురుగారు. ఎప్పుడు డబ్బు ఏమి నేను ఏదన్నా అనుకుంటున్నాక అది జరుగుతుంది గురుగారు. సులభంగా జరుగుతుంది. ఎక్కడికన్నా పోవాలని రాత్రి అనుకుంటే పొద్దునకల్లా పోతా గురుగారు. తిరుపతికి పోవాలని 5 ఏళ్ళ నుండి అనుకుంటున్నాను, కుదరలేదు. కానీ పోదామని రాత్రి అనుకున్నాను, మరుసటి రోజే పోయినాను. పోయి చేసి జరుగుతుంది. సీరియల్ షాప్ పెట్టుకోవాలని ఆశ ఉంది గురుగారు. కోరిక కొట్టిన మా పెద్ద పాపకు పెళ్ళయ్యి 6 ఏళ్ళు అయింది. ఆ పాపకు పిల్లలు కావాలని ఇద్దరు గురుగారు కూతురులు. ఇద్దరు చిన్న పాపకు అయినారు, పెద్ద పాపకు కాలేదు. దీవెనలు కావాలని కోరుకుంటారు. క్లాస్ సూపర్ ఉంది గురుగారు. క్లాస్ సూపర్ ఉంది. అమ్మ నాయన కూర్చోబెట్టుకొని ఎట్లా చెప్తారో పాటలు అట్లా చెప్తున్నారు గురుగారు. హోటల్కి, లైట్లకి, ఫుడ్ పెట్టిన కృతజ్ఞతలు. వచ్చేసిన భక్తులకు, ధనవంతులకు, కోటీశ్వరులకు, అదృష్టవంతులకు చాలా చాలా కృతజ్ఞతలు. రాగి చెట్టు దగ్గరికి పోయి 3-4 రోజులు చేసినాను. డబ్బు కోసమే గురుగారు. ఇప్పుడు బిల్లుంగు కట్టడానికి పెట్టాను. నాకు ఉండేది 2 ఆడపిల్లలు గురుగారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ ఉన్నాయని చాలా మనసులు అయితే ఉన్నాయి. ఏదైనా నేను సాధిస్తానని అనుకుంటున్నాను. సాధిస్తాను. వచ్చేసింది. ఇంకా సాధించాలని ఉంది. చాలా జరిగి ఉన్నాయి. భయం ఉంది సార్. కొంచెం చెప్పడానికి భయం ఉంది. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇదే సార్. ఎప్పుడు ఈసారి ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాను. క్లాస్ బ్రహ్మాండం ఉంది. ఈ కుర్చీలకు, భోజనం పెట్టిన వాళ్ళకు, లైట్లకు, ఇవల్ల చాలా చాలా కృతజ్ఞతలు.